మనకు మహాత్మా గాంధీ గారికి ఆ రోజు లేకపోతుంటే, మహాత్మా గాంధీ గారికి ఉప్పు సత్యాగ్రహం చేయకపోతుంటే, ఆయన పాదయాత్ర చేసి అహింసతోని, హింస కాదు అహింసతోనే ఆల్రెడీ భారతదేశం స్వాతంత్రం రావాలని వేరే దేశస్తులు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు అహింసతోని, సత్యాగ్రహంతో మంచితనం పొంది వాళ్ళందరినీ పంపించింది. అది మన భారతదేశం చరిత్ర. ఆ తర్వాత మనకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడము, ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ఏ విధంగానైతే కొన్ని నిర్ణయాలు చేస్తారో మనకు రాజ్యాంగం మహాత్ములు అప్పుడు అంబేద్కర్ గారు ఆల్రెడీ ప్రపంచ దేశాలకు పోయి ఈ రాజ్యాంగాన్ని ఎట్లా రాసుకోవాలని ఈ పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకమే మనల్ని నడిపిస్తున్నది. ఈ పుస్తకం లేకపోతే దొరలు, పెత్తందారులు, వేరే వాళ్ళందరూ చేస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని ఆయన రాసిండు కాబట్టి అలాంటి మహాత్ముడు కూడా మన కోసం వాళ్ళు కొట్లాడారు కాబట్టి, మన కోసం వాళ్ళు ఇంత త్యాగం చేశారు కాబట్టి వాళ్ళని మర్చిపోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనం చిన్నప్పుడు అంతకన్నా ముందు జిల్లా ఒకరు ఆక్రమించుకుంటే ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఈ రాజ్యాంగం ఈ పుస్తకమే రాస్తున్నది. నువ్వు పోయి పోలీస్ స్టేషన్ పోయి మా హక్కు అంటే ఖచ్చితంగా ఆయన వచ్చి మనకు డ్యూటీ చేయాలి. ఈ రోడ్ ఎవరు పోసిరని నువ్వు అప్లికేషన్ పెడితే ఎవరు పోసిరు, ఎంత ఖర్చు అయిందని చెప్పేది మనకు రైట్స్ ఉన్నాయి. అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతున్నది. అట్లాగే ప్రతి ఇంటికి పోయి మనం కూడా మన పిల్లలకు ఉద్యోగాలు, మన పిల్లలకి ఎందుకు రావద్దు, దొరల కొడుకులకి రావన్నా, వ్యాపారస్తుల పిల్లలకి రావన్నా, వేరే పెద్దందాలకి రావన్నా, మన పిల్లలకు కూడా నౌకరు రావాలంటే మనకు రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యాంగం వివరణ వాడుకొని మనకంటే అప్పుడు దీనిలో మీరు కూడా అందరూ చెప్పండి. అన్ని రకాలుగా మనకి ఈ గ్రామం